ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఈ షోల్డర్ పెయిన్ ఎలా రిలీఫ్ చేసుకోవచ్చు, మన నిద్రలో నుంచి లేవగానే ఇదంతా పట్టేసినట్టుగా ఉంటుంది కదా, ఇదంతా పెయిన్ ఉంటుంటుంది చాలా. సో ఆ పెయిన్ ఎలా రిలీఫ్ చేసుకోవచ్చు అంటే, మనం ఇది బెడ్ పైన నుండి కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ లేచే ముందర, లేదంటే కూర్చొని లేచాకైనా కూర్చొని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు ఇలా ఈ చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేసి ఇలా పట్టుకోవాలి. కొంచెం ఇలా మీరు వంగారనుకోండి, వంగినా కూడా మీకు ఈ పార్ట్ అంతా గ్రిప్ వస్తుంది. ఇట్లా పట్టుకొని ఇలా ట్విస్ట్ చేయండి. దీన్ని హాయిగా ఉంటుంది, పెయిన్ పోతుంటుంది, అదంతా రిలీఫ్ అనిపిస్తుంటుంది. ఇవన్నీ మనకి నైట్ పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా, మనం ఏ పొజిషన్లో పడుకుంటున్నామో, మన బాడీ ఏం ఆలోచిస్తుంది, నైట్ మనం ఏ ఫుడ్ తిన్నామో, జంక్ ఫుడ్ తిన్నా కూడా ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఇలానే గ్రిప్ రాగానే పట్టేసి దాన్ని ఇట్లా ట్విస్ట్ చేయాలి. ఏం తిన్నామో ఏంటిది అన్నది కూడా మ్యాటర్. జంక్ ఫుడ్ తిని లేట్గా జంక్ ఫుడ్ తిని పడుకున్నా కూడా బాడీ చేయాల్సిన పని చేయకుండా ఇట్లాంటివన్నీ అనీజీగా ఉండడం వల్ల ఇలా అవుతుంటుంటుంది. సో ఇలా చేస్తూ ఉంటుంటే ఈ పార్ట్ మీరు నమ్మరు, ఎంత ఇలా అప్పటి వరకు ఇదంతా పట్టేసుకున్నదంతా పార్ట్ మొత్తం లూజ్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, మనకి నార్మల్గా ఉంటుంది. కరెక్ట్గా చేయాలి. మళ్ళీ తర్వాత ఇలా 2 ఫింగర్స్ని పెట్టి ఇక్కడ చంకలు ఎక్కడన్నా మనకి లోపలికి వెళ్తుంది అనుకోండి, సపోజ్ నాకు ఇక్కడ వెళ్తుంది, ఇది ఈ బొట్టన వేలుతోటి ఇక్కడ ఇట్లా పట్టి ఇట్లా లోపలికి పుష్ చేయాలి. లోపల కూడా హాయిగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనకి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తుంటే ఎవరన్నా నొక్కుతుంటుంటే హాయిగా ఉంటుంది చూడండి, అలాంటి హాయి ఫీలింగ్ వస్తుంది, రిలీఫ్ అవుతుంది, చాలా రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ హ్యాండ్ సైడ్ నేను ఇది ఒక రీల్లో చూశాను, ట్రై చేసినాను, చాలా హెల్ప్ అయింది నాకు. ఇప్పుడు ఇది ఇలా చేయడం అనేది చేస్తుంటే తగ్గుతుందని తెలిసింది కదా, నాకేం అనిపించదు ఇప్పుడు పెయిన్ అవుతున్నా కూడా. నా దగ్గర ఎలా తక్కువ చేసుకోవాలన్నది తెలుసు కదా, అందుకే ఏమనిపించదు. ఇక్కడ కూడా ఇలా ఇలా అనుకున్నా కూడా రిలీఫ్ అవుతుంటుంది. స్ట్రెస్ తోటే మెయిన్ ఇదంతా అయ్యేది. ట్రై చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.